హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఫస్తా వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 39. నేను 16 స్ట్రేట్ విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ 9 o'clockకి బ్రేక్ఫాస్ట్లోకి స్ప్రౌట్స్, గ్రేప్స్, ఇంకా కొన్ని డేట్స్, నట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి బ్రౌన్ రైస్, దానిలోకి వంకాయ ఫ్రై, బీన్స్, క్యారెట్, కొంచెం కొబ్బరి వేసి ఫ్రై చేశాను. అది ఇంకా కొంచెం కర్డ్ అయితే తీసుకున్నాను, ప్లెయిన్ కర్డ్. ఇది నా ఆఫ్టర్నూన్ లంచ్. ఇంకా ఈవినింగ్ డిన్నర్, నా డిన్నర్ 5 o'clockకి. ఆ టైంలో అయితే ఈరోజు కాబూలీ శనగలు ఉంటాయి కదా, ఆ శనగలతో చాట్ ప్రిపేర్ చేసుకున్నాను. ఎక్కువగా నేనైతే నాటు శనగలే వాడతాను, కాబూలీ శనగలు కొంచెం తక్కువగానే వాడతాను. ఇవి తీసుకొచ్చి చాలా రోజులు అయిందని చెప్పేసి వాటితో అయితే చాట్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా వెజిటేబుల్స్ కూడా ఏమీ యాడ్ చేసుకోలేదు. ఈరోజు నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ కూడా ఎక్కువ తీయలేదు. నార్మల్గా ఫాస్ట్గా ఈజీగా అయిపోయే రెసిపీసే చేసుకున్నాను. ఇది బాయిల్ చేసేసి దీనిలో కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేశాను. తర్వాత ఏం చేశానంటే కొంచెం పోపు పెట్టుకున్నాను, జీలకర్ర, ఆవాలు వేసి పోపు పెట్టి దానిలో కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేశాను. యాడ్ చేసి ఇంకా ఈ చెన్నా వేసేసాను, కాబూలీ చెన్నా బాయిల్ చేసింది అంతేను. దీనిలో ఇంకా సాల్ట్ ఆల్రెడీ బాయిల్ చేసేటప్పుడే వేసాను కాబట్టి తర్వాత వేయలేదు. ఇంకా ఆనియన్స్ అవి కూడా ఏం వేయలేదు, ప్లెయిన్గా చేసుకుని. ఇది కొంచెం తిన్నా కూడా స్టమక్ చాలా హెవీగా అనిపిస్తుంది. ఇంకా ఈవినింగ్ డిన్నర్లోకి అయితే ఈ చాట్ తీసుకున్నాను. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.